నమస్తే, వెల్కమ్ టు ఫిల్మీ విత్ తెలుగు. నేను బబిత. మనతో పాటు సన్ ఆఫ్ మూవీ హీరోయిన్ మీరా రాజ్ ఉన్నారు. మాట్లాడదాము. హలో మీరా రాజ్, సో గుడ్ టు సీ యూ అండ్ వెల్కమ్ టు టీఎఫ్ఐ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. సో చాలా చక్కగా తెలుగు నేర్చుకున్నారు అండ్ ఈ సినిమా సన్ ఆఫ్ మూవీలో మీరు డబ్బింగ్ కూడా చెప్పారు అని విన్నాము. సో ఎలా జరిగింది? అంటే ఈ జర్నీ నాకు చాలా బాగానే జరుగుతుంది. నిజంగా చెప్పాలంటే దిస్ ఇస్ జస్ట్ ద బిగినింగ్ చెప్పొచ్చు. ఎందుకంటే ఫస్ట్ సినిమా కాబట్టి చాలా ఎక్సైట్మెంట్ వచ్చి చాలా ప్యాషన్తో ఐ ట్రై టు పుట్ ఆల్ మై హార్డ్ వర్క్ ఇన్ టు ఇట్. అండ్ లాంగ్వేజ్ ఎందుకు నేర్చుకున్నానంటే ఈ ఇండస్ట్రీ నాకు ఎంత ప్రేమిస్తుంది కదా, ఎంత ఎంకరేజ్మెంట్ ఇస్తుంది. సో ఇంకోసం నాకు లాంగ్వేజ్ రాకపోతే ఎలా, సో ఆ థాట్తో తెలుగు నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నాను కూడా. ఇప్పుడు కూడా ఏదైనా మిస్టేక్స్ చేస్తే క్షమించండి, అదే జరుగుతుంది. అండ్ ఈ సినిమా డబ్బింగ్ చెప్పడం రీజన్ మా డైరెక్టర్ గారు. అంటే ఆయనే నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చారు, నీ వాయిస్ బాగుంది, నువ్వు తెలుగు చాలా బాగానే మాట్లాడుతున్నావు, డబ్బింగ్ కూడా ట్రై చేద్దామంటే నేను చాలా నర్వస్ అయిపోయాను. ఏంటండి సార్, ఫస్ట్ సినిమా కదా, అంటే జనాలకి ఏమైనా మిస్టేక్స్ ఉంటే పీపుల్ విల్ క్యాచ్ మీ కదా. నో పర్వాలేదు, నేను చూసుకుంటానులే, నువ్వు దా, నేను చేస్తాను. సో అలా డబ్బింగ్ చేసాము అండ్ సమ్హౌ వర్కౌట్ అయింది. అయితే నిజంగా మీ మాటలో కూడా ఎక్కడ తెలుగు అక్షరం పొల్లుపోకుండా చాలా చక్కగా నేర్చుకున్నారు. తెలుగు ట్యూషన్ టీచర్ని ఏమైనా పెట్టుకున్నారా, లేకపోతే తెలుగు సినిమాలు చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి నేర్చుకున్నారా? ఇఫ్ యుల్ సీ తెలుగు సినిమాస్ నిజంగా చూస్తారా? చూస్తే హూ ఈజ్ యువర్ ఫేవరెట్ యాక్టర్, యాక్ట్రెస్ అండ్ ఎవరిని చాలా అడ్మైర్ చేస్తారు? నేను తప్పకుండా తెలుగు సినిమా చాలా చూస్తానండి. అందుకని ఇన్స్పిరేషన్తో ఇక్కడికి వచ్చాను. అంటే తెలుగు నేర్చుకోవడానికి ఏమైనా ట్యూటర్ పెట్టలేదు ఎప్పుడైనా, బట్ ఐ లర్న్ తెలుగు విత్ ఆల్ ద పీపుల్ అరౌండ్. అంటే మీలాంటి అందరు ఉంటారు కదా, మాట్లాడి స్టార్టింగ్లో కొన్ని మిస్టేక్స్ చేసి, కొన్ని నవ్వడం, కొన్ని జోక్స్ చేసి నేర్చుకున్నాను. అండ్ తెలుగు సినిమా అయితే నాకు చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి చాలా చూస్తూనే ఉంటాను. ఎందుకంటే సిన్స్ మై చైల్డ్హుడ్ ఐ హ్యావ్ బీన్ అ వెరీ వెరీ బిగ్ అడ్మైరర్ అండ్ వర్షిపర్ చెప్పొచ్చు ఫర్ శ్రీదేవి గారు. సో ఆయన చూసి చిన్నప్పటి నుంచి ఇన్స్పైర్ అయ్యాను. ఆమెని చూసి ఇలాంటి హెల్ప్ఫుల్ ఉంటే ఐ కెన్ గెట్ బెటర్. సో ఆమెని చూసి చాలా ఇన్స్పైర్ అయ్యి ఇక్కడికి వచ్చాను. అండ్ ఇప్పుడున్న యాక్ట్రెసెస్లో కూడా ఐ థింక్ సాయి పల్లవి గారు ఈజ్ మై బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్. ఎందుకంటే షీ ఆల్సో స్టార్టెడ్ ఫ్రమ్ నథింగ్ అండ్ నౌ షీ ఈజ్ ద బిగ్గెస్ట్ స్టార్ ఆఫ్ ద టౌన్. సో సమంత గారు, రష్మిక గారు, చాలామంది, అంటే హూ ఎవర్ హ్యాస్ కమ్ ఫ్రమ్ నోవేర్, అంటే ఏమీ బ్యాక్గ్రౌండ్ లేకుండా, అసలు ఏమీ లేకుండా దే స్టార్టెడ్ ఫ్రమ్ నథింగ్ కదా. సో ఐ థింక్ నాలాంటి కొత్త అమ్మాయిలకి దే ఆర్ ఆల్ ఇన్ ద ఇన్స్పిరేషన్. ఐ నో దట్స్ అ టిపికల్ క్వశ్చన్, కాంచనా 4 గురించి ఏమీ మాట్లాడొద్దు, అడగద్దు, బట్ వీ నో దాట్ మీరు కూడా ఆ సినిమాలో ఒక పార్ట్ ఆఫ్ ది మూవీ అనేది అర్థమైంది. సో స్టోరీ మేము అడగట్లేదు, బట్ మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అంటే ఏం చెప్తారు? అంటే నిజంగా ఐఎమ్ నాట్ రియలీ అలౌడ్ టు టాక్ అబౌట్ ఇట్, ఎందుకంటే దెర్ ఆర్ సమ్ క్లాజ్ ఉంటాయి కాబట్టి. బట్ ఒక్కటే పాయింట్ చెప్పొచ్చు, దట్ ఎస్, నేను ఆ సినిమాకి ఒక పార్ట్ ఉన్నాను అండ్ చాలా బ్లెస్డ్ ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే అది చాలా పెద్ద ఫిల్మ్ చెప్పొచ్చు, కానీ ఇట్స్ లైక్ అ పెద్ద లెసన్ ఫర్ మీ ఇన్ లైఫ్. నేను చాలా నేర్చుకుంటున్నాను, ఎందుకంటే చాలా మంచి వాళ్ళతో పనిచేస్తున్నాను. సో ఐఎమ్ లర్నింగ్ అ లాట్ ఫ్రమ్ దాట్ ప్రాజెక్ట్. అక్కడి వరకే చెప్పొచ్చు, కానీ ఐ కాంట్ రివీల్ ఎనీథింగ్. కానీ ఏదో చేస్తున్నా దట్ విల్ బి రియలీ నైస్ లాగా చెప్పొచ్చు.